ఎలాగైనా సరే నిన్ను వివాహం ఆడడానికి శత విధాల ప్రయత్నం చేస్తాను అన్నాడు ఆ చిత్రకంఠుడు. ఆ మాటలు విన్నటువంటి ఆ కీర్తికన్య, ఓరి దుర్మార్గుడా, నీ వంశం నిర్వంశమైపోనుగాక అని ప్రతిశాపం ఇవ్వగానే, ఓ తల్లి, నా బంధువులకు కూడా నీవు నా వంశానికి కూడా లేకుండా ఇలాగా శాపం పెట్టేస్తున్నావు, మరి నీవు మాత్రం ఎలా ఉంటావో నేను చూస్తాను. నీకు ఆత్మీయులైనటువంటి వారు, నీ బంధువులైన 102 గోత్రీకుల వారు నీతో పాటు అగ్నికుండ ప్రవేశం చేసేదనుగాక, ఆ విధంగా నేను కంకణం కట్టుకునేదనుగాక అంటూ ఆయన కూడా ప్రతి శాపాన్ని ఇస్తాడు ఆ చిత్రకంఠ మహారాజు. ఆ శాపాన్ని విన్నటువంటి ఆ వాసవి మాత, ఓరి దుర్మార్గుడా, సత్యమిది 100 సమేతమై కన్యైన అగ్నినబడినని చెప్పుడు వినును, అప్పుడే తలవగిలి చచ్చు ధరణి విభుడన్ అంటుంది అమ్మవారు. అనగా, ఓరి దుష్టుడా, దుర్మార్గుడా, ఎప్పుడైతే నేను అగ్నిన పడతానో, అగ్నిగుండ ప్రవేశం చేస్తానని అన్నావో, ఆ అగ్నిగుండ ప్రవేశం 102 దంపతుల చేత నేను చేసినప్పుడు ఆ వార్త విన్నటువంటి నీ తల 1000 వ్రక్కలై వీలుగాక, 1000 ముక్కలై పగులుగాక అని అమ్మవారు కూడా శాపం పెట్టేసింది ఆ చిత్రకంఠ మహారాజుకి. ఈ విధంగా ఈ అమ్మవారి చిత్రకంఠ శాప ప్రతి శాపాలే. ఏ విధంగా అయితే కైలాసంలో ఉన్నటువంటి ఆ పార్వతీమాత బండాసుర శాప ప్రతి శాపాలే చిత్రకంఠ మహారాజుగాను కీర్తికన్యగాను అవతరించారో, ఈనాటి చిత్రకంఠ కీర్తికన్య శాప ప్రతి శాపాలుగా ఈనాటి కీర్తికన్యే వాసవి కన్యగాను, ఈనాటి చిత్రకంఠుడే విష్ణువర్ధన మహారాజుగాను ఈ కలియుగంలో జన్మించబోతారు. ఆ విధంగా వాసవి మాత పూర్వజన్మ విశేషాలను, కీర్తికన్య విశేషాలను ఎంతగానో తెలుసుకున్నటువంటి మీరు ఎంతో పుణ్యాత్ములు. అందులోన యాత్ర చేసినప్పుడు ప్రవచనం వినాలి అనేది మనకు చాలా మంచి విషయాలు. అంటే ఎప్పుడైతే మీరు యాత్రకని ఈ కాశీ పట్టణానికి వచ్చారో, ఇక్కడ మీరు మన ఆర్యవైశ్య కులదేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి పురాణ ప్రవచనం మీరు కూడా విని కృతార్థులవుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి బోధించినటువంటి తత్వాలు ఎన్నో కూడా మనకు తెలియచేసింది. ఆ తల్లి ఒక గీతను కూడా ప్రబోధించినటువంటి తల్లి. ఆ తల్లి పూర్వజన్మయే కీర్తికన్య. ఈ కీర్తికన్యను వారి మేనత్త కొడుకైనటువంటి సుదంతేశ్వర గుప్తను వివాహం ఆడుతుంది ఆ జన్మలో. ఆనాటి శాప ప్రతి శాపాల వల్లనే మనకు ఈనాడు ఈ కలియుగంలో వాసవి కన్యగా అవతరించినటువంటి దేవతే మన కులదేవత. జై బలో